హాయ్ అందరికి చాలా ఈజీగా ఉండే ఒక టిప్ అయితే చెప్పేసుకుంటాము. హ్యాండ్ డౌన్ తీయడానికి ఏ సైజుల వారికి ఎంత తీయాలని చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు కదా. అవి అస్సలు గుర్తు పెట్టుకోని అవసరం లేదు. ఈ ట్రిక్ని ఫాలో అవుతే చూడండి, ఈ హ్యాండ్కి అయితే చంక డౌన్ 3 వచ్చిందనమాట. డౌన్ ఎలా తీస్తాం కదా, అప్పుడే హ్యాండ్ షేప్ కూడా గీసుకోగలుగుతాం. చంకలు అస్సలు ముడతలు రాకుండా కరెక్ట్ గా ఫిట్ గా ఉంటది. హ్యాండ్ ని ఎలా కట్ చేస్తే మరి ఆ కొలత ఏంటో చూద్దాం. బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ కుట్టు దగ్గర కట్ చేసుకుంటాం కదా, అక్కడ వరకు మనం స్క్వేర్ నుంచి ఇలా చూసుకోవాలి. ఇక్కడ 3.5 వచ్చింది. ఏ సైజ్ వరకైనా కొలత ఇలా తీసుకుని హ్యాండ్ కట్ చేసుకుంటే అసలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. హ్యాండ్ అయితే ఇలా కొలతను తీసుకుని హ్యాండ్ కటింగ్ కి ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్ల మీద వేసి మీ ఆది బ్లౌజ్ హ్యాండ్ ని పెట్టేసుకుని హైట్ ని మెజర్మెంట్ చేసుకోవాలి. 1/4 ఇంచు ఖర్చుతో సహా. చేయి చివర కూడా మెజర్మెంట్ చేసుకోవాలి. 2 ఇంచుల ఖర్చుతో సహా. హ్యాండ్ హైట్ మార్కింగ్ స్ట్రైట్ గా ఒక లైన్ గీసి మీరు తీసుకున్న 3.5 కొలతని ఈ చంకల వైపున డ్రా చేసుకోవాలి. హ్యాండ్ హైట్ దగ్గర 2 మార్కింగ్లు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఖర్చుకు ఒక మార్కింగ్ పెట్టుకుని చక్కగా 1.5కు మార్కింగ్ చేసి అక్కడి నుంచి హ్యాండ్ డౌన్ దింపేసుకోవడమే. 1/4 ఇంచు పైకి ఖర్చు మార్కింగ్లు హ్యాండ్ ని అతుక్కోవడానికి ఆ ఖర్చు అన్నట్టు. ఏ సైజ్ వరకైనా ఈ ట్రిక్ ని ఫాలో అయ్యి హ్యాండ్ కటింగ్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ కి సంకలు తీయడం, పైన 1కు మార్కింగ్ చేసి కింద 2కి మార్కింగ్ చేసి రెండింటిని ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్కింగ్ చేసి అక్కడి నుంచి 3/4 ఇంచు మార్కింగ్ చేసుకుని మీరు ఇలా క్రాస్ బుక్ తీసేస్తే అస్సలు ముడతలు రాకుండా ఫిట్ గా ఉంటది. ఈ విధానంలో హ్యాండ్ కటింగ్ ఏ సైజు వరకైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.